36 ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో తన మొదటి ఎక్స్ పోస్ట్ మిషన్ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఎక్స్ పోస్ట్ మిషన్ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఎక్స్ పోస్ట్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో తన మొదటి ఎక్స్ రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని ఎక్స్ పోస్ట్ ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. శక్తివంతమైన ఎక్స్ రే మూలాల ధ్రువణాన్ని అన్వేషించడం ఈ మిషన్ లక్ష్యం. బెంగుళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (RRI) ద్వారా అభివృద్ధి చేయబడిన ఎక్స్ రేలలోని ప్రైమరీ పేలోడ్ పొలారిమీటర్ ఇన్స్ట్రుమెంట్ POLIX. ఇస్రో ప్రకారం అంతరిక్షం ఆధారిత ఎక్స్ రే ఖగోళశాస్త్రం భారతదేశంలో స్థాపించబడింది. ప్రధానంగా ఇమేజింగ్, టైమ్ డొమైన్ అధ్యయనాలు మరియు స్పెక్ట్రోస్కోపీపై దృష్టి సారిస్తుంది. రాబోయే ఎక్స్ పోస్ట్ మిషన్ ఒక ప్రధాన విలువ జోడింపును సూచిస్తుంది. ఈ పరిశోధన సాంప్రదాయ సమయం మరియు ఫ్రీక్వెన్సీ డొమైన్ అధ్యయనాలకు అనుబంధంగా ఎక్స్-రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. ఇది శాస్త్రీయ సమాజంలో నిరీక్షణ మరియు ఉత్సాహాన్ని సృష్టిస్తుంది. ఎక్స్ పోస్ట్ వ్యోమనౌక తక్కువ భూమి కక్ష్య 650 కిలోమీటర్లు ఎత్తులో సూర్యుడు కాని సమకాలిక కక్ష్య. సుమారు 6 డిగ్రీల తక్కువ వంపు నుండి పరిశీలన కోసం నియమించబడింది. ఇది 2 శాస్త్రీయ పేలోడ్లను కలిగి ఉంటుంది. ఈ 2 పేలోడ్లతో ఎక్స్ పోస్ట్ మిషన్ ప్రకాశవంతమైన రే మూలాల యొక్క తాత్కాలిక వర్ణపట మరియు ధ్రువణ లక్షణాల యొక్క ఏకకాల అధ్యయనాలను చేయగలదు. మిషన్ లక్ష్యాలలో ఎక్స్ రే మూలాల నుండి వెలువడే 8 నుండి 30 kV శక్తి బ్యాండ్లో ఎక్స్ రే ధ్రువణాన్ని కొలవడం, 0.8 నుండి 15 kV శక్తి బ్యాండ్లోని కాస్మిక్ ఎక్స్ రే మూలాల యొక్క దీర్ఘకాలిక స్పెక్ట్రల్ మరియు టెంపోరల్ అధ్యయనాలు ఉన్నాయి. మిషన్ జీవితం సుమారు 5 సంవత్సరాలు ఉంటుందని అంచనా. ఎక్స్ పోస్ట్ ఆన్ బోర్డ్ పేలోడ్లు భూమి యొక్క నీడ ద్వారా అంతరిక్ష నౌక ప్రయాణిస్తున్నప్పుడు, అంటే గ్రహణ కాలంలో, రే మూలాలను గమనిస్తాయి. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) ద్వారా ఎక్స్ పోస్ట్ ప్రయోగించబడుతుంది. 37 షేన్ డౌరిచ్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. షేన్ డౌరిచ్ కింది జాతీయ క్రికెట్ జట్టులో ఏది ఆడాడు? వెస్టిండీస్ ఆటగాడు డౌరిచ్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వెస్టిండీస్ మాజీ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ షేన్ డౌరిచ్ 32 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను 35 టెస్టుల్లో ఆడాడు. 2018లో శ్రీలంకపై 125 నాటౌట్తో అత్యధిక స్కోరుతో 1570 పరుగులు చేశాడు. డౌరిచ్ 2015లో ఆస్ట్రేలియాపై తన టెస్టు అరంగేట్రం చేసి 35 టెస్టులు ఆడాడు. అతని ఏకైక ఓడీ 2019లో బంగ్లాదేశ్పై వచ్చింది మరియు ఇంగ్లాండ్తో జరగబోయే ఓడీ సిరీస్లో అతను దానిని జోడించడానికి సిద్ధంగా ఉన్నాడు. డిసెంబర్ 2020లో న్యూజిలాండ్పై వెస్టిండీస్ తరపున అతని చివరి అవుట్. 32 ఏళ్ల అతను 35 టెస్టులు ఆడాడు. శ్రీలంకపై 125 నాటౌట్తో అత్యుత్తమంగా 1570 పరుగులు చేశాడు. వికెట్ కీపర్గా అతను 85 క్యాచ్లు మరియు 5 స్టంపింగ్లను కూడా నమోదు చేశాడు. 38 ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? డిసెంబర్ 2 ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం. ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవాన్ని ఏటా డిసెంబర్ 2న జరుపుకుంటారు. కంప్యూటర్ టెక్నాలజీలో అభివృద్ధిని జరుపుకోవడానికి మరియు డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించడానికి, ముఖ్యంగా అట్టడుగు వర్గాల మధ్య దీనిని జరుపుకుంటారు.
2023 థీమ్గా విశ్వసించబడింది. పరివర్తనలో ఉన్న ప్రపంచం కోసం అక్షరాస్యతను ప్రోత్సహించడం, స్థిరమైన మరియు శాంతియుత సమాజాలకు పునాదిని నిర్మించడం. ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవాన్ని 2001లో NIIT లిమిటెడ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, భారతీయ బహుళజాతి నైపుణ్యాలు మరియు ప్రతిభ అభివృద్ధి సంస్థ ప్రారంభించింది. కంప్యూటర్ అక్షరాస్యత నైపుణ్యాలను అందించడం ద్వారా మరింత మంది మహిళలు మరియు పిల్లలకు విద్యను అందించడానికి కంపెనీ అంకితం చేయబడింది. 1981లో ప్రారంభమైనప్పటి నుండి NIIT 30 దేశాలకు విస్తరించింది. రాజేంద్ర సింగ్ పవార్ మరియు NIIT వ్యవస్థాపకుడు విజయ్ కె. తడాని ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవాన్ని ప్రారంభించారు. 39 జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు? డిసెంబర్ 2 జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 2న జరుపుకుంటారు. డిసెంబర్ 2 మరియు 3 తేదీల్లో జరిగిన 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం ఇది గుర్తించబడింది. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం 2023 యొక్క థీమ్ క్లీన్ అండ్ హెల్తీ ప్లానెట్ కోసం సస్టైనబుల్ డెవలప్మెంట్. అమెరికన్ కెమికల్ కంపెనీ యూనియన్ కార్బైడ్ యొక్క పురుగుమందుల కర్మాగారం మధ్యప్రదేశ్లోని భోపాల్లోని ఒక జనావాస ప్రాంతంలోకి విషపూరితమైన మిథైల్ ఐసోసైనేట్ వాయువును లీక్ చేయడం ప్రారంభించినప్పుడు కనీసం 4,000 మంది మరణించారని అంచనా. 40 అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు? 2 డిసెంబర్ అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినం. అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 2న జరుపుకుంటారు. ఇది డిసెంబర్ 2, 1986న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీచే స్థాపించబడింది. వ్యక్తుల అక్రమ రవాణా, లైంగిక దోపిడీ, అత్యంత తీవ్రమైన బాల కార్మికులు, బలవంతపు వివాహాలు మరియు సాయుధ దళాల్లోకి పిల్లలను చేర్చుకోవడం వంటి బానిసత్వం యొక్క ఆధునిక వ్యక్తీకరణలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించే వారందరి ప్రయత్నాలను ఈ ఆచారం గుర్తిస్తుంది. థీమ్ 2023 ట్రాన్స్ఫార్మేటివ్ ఎడ్యుకేషన్ ద్వారా స్లేవరీ లెగసీ ఆఫ్ జాత్యహంకారంతో పోరాడటం. ఈ రోజున సంస్థలు, ప్రభుత్వాలు మరియు వ్యక్తులు సమాజాలలో ఏ రూపంలోనైనా బానిసత్వం యొక్క దుర్భరమైన ఆచారానికి వ్యతిరేకంగా పోరాడటానికి కలిసివస్తారు. డిసెంబరు 2న జనరల్ అసెంబ్లీ ఆమోదించిన వ్యక్తులలో ట్రాఫిక్ మరియు ఇతరుల వ్యభిచారం యొక్క దోపిడీని అణిచివేసేందుకు ఐక్యరాజ్యసమితి సమావేశం అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవానికి ఆధారం.